నమస్తే, నేను మీ జర్నలిస్ట్ సిద్ధు. తిరుమల వెంకన్న నామాన్ని కించపరుస్తున్న నేతలు బీఆర్ఎస్కి సంబంధించిన వార్త ఇది. ఋషి పేపర్లో మొన్నే మనము గోవింద అదేమన్నా తిట్ట అన్నది ఈరోజు ఈ పేపర్లో వచ్చింది. ఋషి పేపరే ఇంతకుముందు కూడా హిందూ దేవుళ్ళ పేర్లను తిట్లులాగా యూజ్ చేసుకుంటున్నారనేసి ఒక ఆర్టికల్ ఈ సుమన్ గునిశెట్టి, ఎవరైతే ఋషి దినపత్రిక CEO ఉన్నారో గునిశెట్టి సుమన్, ఈయన రాశారు. ఆ ఆర్టికల్ గురించి మనం ఒక వీడియో కూడా చేసినాం అనమాట. గోవింద అదేమన్నా తిట్ట అనేసి ఇవాళ మళ్ళీ ఈ ఆర్టికల్ అయితే మనకు వచ్చింది. హిందూ ఆచారాలు తిట్లుగా మారిపోతున్న ఉదంతాలు హిందూ సమాజాన్ని తీవ్ర మనోవేదనకు గురి చేస్తున్నాయి. మొన్నటికి మొన్న ఋషి దినపత్రిక CEO గునిశెట్టి ఈ తిట్లుగా హిందూ ఆచారాల వ్యాసం దీని గురించే ప్రధానంగా చర్చించింది. హిందూ ఆచారాలను తీవ్రంగా తిట్లుగా వాడటాన్ని తగ్గించాలని హిందువులే అసంబద్ధ దేవుళ్ల పేర్లు వాడుతూ హిందూ ధర్మాన్ని కించపరుస్తున్నారనేసి అయితే ఆయన రాసుకుని వచ్చిండు. దాని గురించి మనకు వీడియో కూడా మాట్లాడడం జరిగింది. నిజంగా హిందూ ఆచారాలు ఏవైతే ఉన్నాయో, హిందూ సంస్కృతికి సంబంధించిన ఏవైతే చిన్న చిన్న వర్డ్స్ ఉన్నాయో, ఏవైతే మనం పవిత్రంగా భావిస్తుంటామో వాటిని కూడా తిట్లలాగా యూజ్ చేసుకోవడానికి కొన్ని సినిమాలు, కొంతమంది కళాకారులు, కొంతమంది ఎవరైతే వ్యాసాలు రాస్తుంటారో పేపర్లలో అటు ఇటు, సో వాళ్ళందరూ ఇవన్నీ యూజ్ చేసుకుంటున్నారు అనేసి మనం ఒక ఆర్టికల్ గురించి మనం మాట్లాడడం జరిగింది. సేమ్ అదే మళ్ళీ 2-3 డేస్ తర్వాత రిపీట్ అయిందన్నమాట. సో టీఆర్ఎస్కి సంబంధించిన ఎవరైతే నేతలు ఉన్నారో వాళ్ళని అసెంబ్లీలో రానివ్వకపోవడము ఇదంతా జరిగింది. ఎందుకంటే వాళ్ళు రేవంత్ రెడ్డి అండ్ అడానీ ఫ్రెండ్స్ అనేసి కొన్ని టీషర్ట్స్ వేసుకొని అసెంబ్లీ ప్రాంతంలో వాళ్ళు వెళ్తుండగా ఇలాంటి టీషర్ట్స్తో మీరు లోపలికి రావాల్సిన అవసరం లేదు అనేసి అయితే పోలీసులు, మార్షల్స్ వాళ్ళని అడ్డుకోవడం జరిగిందనమాట. సో అక్కడి నుంచి మొదలైన వీళ్ళ నాటకం ఏదైతే ఉందో అది టీఆర్ఎస్ భవన్, అంటే ఇప్పుడున్న బీఆర్ఎస్ భవన్కి చేరుకున్న తర్వాత ఎలా మారింది అంటే, ప్రభుత్వాన్ని కించపరిచే చర్యలో భాగంగా గోవిందా అంటూ పాడిన పాట సరికాదని పలువురు హిందువులు మండిపడుతున్నారు. సోమవారం అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టారు. అయితే పోలీసులు వారిని అరెస్ట్ చేసి బస్సులో ఎక్కించారు. ఈ సందర్భంగా రైతు బంధు గోవిందా, రైతు బీమా గోవిందా, కళ్యాణ లక్ష్మి గోవిందా, షాదీ ముబారక్ గోవిందా, గోవిందా హరి గోవిందా, కాంగ్రెస్ వస్తే గోవిందా అనేసి, ఇలా కేసీఆర్ కిడ్ గోవిందా అనేసి, ఇలా ప్రతిదీ వీళ్ళు ఇలా మాట్లాడుకోవడం, ఇలా పాటల రూపంలో దీన్ని తీసుకురావడం జరిగింది. గోవిందా హరి గోవిందా సామాన్యంగా ప్రతి ఒక్క హిందూ భక్తుడు, ఎవరైతే వెంకటేశ్వర స్వామి భక్తులు ఉంటారో వాళ్ళ ఇంట్లో కానివ్వండి, లేకపోతే తిరుపతికి వెళ్ళినా, తిరుమలకి వెళ్ళినా కూడా అక్కడ వినిపించే మనకు ఒక నామ, ఏదైతే అష్టోత్తరాలు ఉంటాయి కదా, అలా స్వామివారికి సంబంధించిన ఈ నామావళి అన్నమాట. సో దాన్ని కూడా కించపరిచేటట్టు, అంటే గోవింద అన్న పదము అంటే ఇంకా దానివల్ల ఇంకా సర్వనాశనం అయిపోయింది అన్నట్టు ఇక్కడ యూజ్ చేస్తున్నారన్నమాట. బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికైనా కళ్ళు తెరిచి చూడాలి. మీరు మాట్లాడేటప్పుడు, మీరు పాటలు పాడేటప్పుడు సదరు ఏదైనా మతాన్ని నొప్పిస్తున్నారా, లేకపోతే వాళ్ళకు సంబంధించిన అంశాలని తీసుకొని, ఏవైతే పవిత్రమైన ఇలాంటి నామావళి ఉందో వీటిని తీసుకొని సెంటిమెంట్స్ని హర్ట్ చేస్తున్నారా అన్నది ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇంతకుముందు మీరు సెంటిమెంట్స్ని హర్ట్ చేశారు. హిందుగాళ్ళు బొందుగాళ్ళు అనేసి, లేకపోతే జై శ్రీరామ్ అనొద్దు అనేసి కేటీఆర్ గారు, అటు కేసీఆర్ గారు, ఇటు కేటీఆర్ గారు, ఇలా ప్రతి ఒక్కరు బీఆర్ఎస్ నుంచి, టీఆర్ఎస్ నుంచి హిందువుల పైన, హిందూ దేశం పైన, అక్కేమో జమ్మూ కాశ్మీర్కి అసలు భారతదేశంతో సంబంధం లేదంటది, వీళ్ళేమో ఇక్కడ జై శ్రీరామ్ అంటే ఓట్లు రాలుతాయా లేకపోతే మీ కడుపు నిండుతుందా అనేసి కేటీఆర్ అంటారు, హిందువుల్ని బొందుగాలనేసి కేసీఆర్ అంటారు. సో ఇలా ప్రతిసారి వీళ్ళు హిందువులని ఉద్దేశించి ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు వీళ్ళపైన ప్రకృతి అలాంటి ప్రకోపాన్ని చూపించిందో మన అందరికి తెలిసిందే. సో వాళ్ళకి ఇప్పుడు ఎన్ని సీట్లు వచ్చాయి, అసలు ఎన్ని రావాల్సి ఉండే, ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాము. తెలంగాణ వాదం ఉంది, ప్రతి ఒక్కరిలో తెలంగాణ వాదం ఇప్పటికీ బలంగా అలానే ఉంది. మీరు అక్కడ తెలంగాణ గురించి, తెలంగాణ తల్లి గురించి మీరు అక్కడ ఫైట్ చేస్తుంటే దానికి తగ్గట్టు మాట్లాడండి, ఎవరొద్దంటున్నారు. కాకపోతే మీరు అక్కడ మాట్లాడుతుంది ఏంది, మీరు అక్కడ పవిత్రమైన కొన్ని నామావళిని, అదే మీరు నమాజ్కి యూజ్ చేసే ఏవైతే సెంటెన్స్లు ఉంటాయో వాటితో తిట్టి చూడండి ఒక్కసారి. లేకపోతే చర్చిల్లో ఏదైతే బైబిల్లో పవిత్ర వాక్యాలు ఉంటాయో వాటిని తీసుకుని తిట్టి చూడండి ఒకసారి. సేమ్ వాటినే ఎగ్జాక్ట్లీ యూజ్ చేస్తూ తిట్టి చూడండి ఒకసారి. మీరు ఉంటారా? మీ టీఆర్ఎస్ భవను లేకపోతే మీ ఇళ్ళు ఇవన్నీ ఉంటాయా? రాళ్లతో కొట్టి చంపేస్తారు అక్కడ. అలాంటి రాడికల్ మైండ్ సెట్స్ అక్కడున్నాయి. కాకపోతే ఇక్కడ ఏదైతే ఈ నామావళి స్తుతిస్తున్నప్పుడు, తిడుతూ ఇవన్నీ చేస్తున్నప్పుడు సంథింగ్, ఆయన పేరు కూడా నాకు గుర్తు రావట్లేదు, ఎవరు దాన్ని అసలు పాటలు పాడుతున్నారు అన్నది, సో నాకు అంత పేరు గుర్తు రావట్లేదు. కానీ సో వీళ్ళందరూ పాడుతున్నప్పుడు చుట్టూ
చప్పట్లు కొడుతుంది కూడా ఎవరో ముస్లిమ్సో క్రిస్టియన్సో కాదు. మొహమ్మద్ అలీ అక్కడ కామ్గా ఉన్నాడు, ఎందుకంటే గోవిందా అన్న పదం ఆయన తీసుకోడు కాబట్టి ఆయన కామ్గా ఉన్నాడు. బట్ చప్పట్లు కొట్టేది, దానికి కేరింతలు కొట్టేది అందరు హిందువులే, హిందూ ఎమ్మెల్యేలే, హిందూ కార్యకర్తలే అక్కడ. సో ఇలాంటిది అంటే మనం దేన్ని ఆచరిస్తున్నాము, దేన్ని ఆచరించకూడదు, ఎలాంటి నామావళి తీసుకోవాలి మనము, అసలు బూతుల్లాగా తిట్లలాగా మన హిందూ దేవుళ్ళ పేర్లని మనం తీసుకోవడం ఎంతవరకు సమంజసం అన్నది బీఆర్ఎస్ పార్టీయే కాదు, ఏ పార్టీ అయినా కూడా, మీడియా కూడా ఒకటికి 2 సార్లు దీన్ని ఆలోచించాలి. ఎవరైనా బూతులు మాట్లాడితే బూతు పురాణం అనేసి, లేకపోతే ఎవరైనా ఇలాంటి స్కామ్స్ చేస్తే గోవిందా గోవిందా అనేసి, లేకపోతే పంగనామం పెట్టేశారనేసి ఇలాంటివి మాట్లాడుతున్నారనమాట. దాని గురించి ఇంతకుముందు ఆర్టికల్, ఇప్పుడు కూడా మళ్ళీ ఇలాంటి ఆర్టికల్ వచ్చింది. నిజంగా సినిమాలు లేకపోతే మీడియా ఇవి మీరు చెప్పినట్టు కార్యకర్తలు లేకపోతే ఫ్యాన్స్ లేకపోతే ఈ సినిమాలని టీవీలని చూసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వీక్షకులు, వీళ్ళందరూ మైండ్ సెట్ పైన ప్రభావం పడేది అక్కడి నుంచే. సో మనం కాస్త జాగ్రత్తగా ఉండాలి. మనం కాస్త జాగ్రత్తగా ఉండి ఏది సమాజానికి ఇవ్వాలి, ఏది ఇవ్వకూడదు అన్నది కూడా మనకి తెలిసి ఉండాలి. ఫస్ట్ మనం జాగ్రత్తగా ఉంటే ఇలాంటివన్నీ జనాల లోపలికి వెళ్ళవన్నమాట. సో నిజంగా ఒక మతాన్ని హర్ట్ చేస్తూ ఇంకా 2 మతాల జోలికి మేము వెళ్ళము అనేసి సెక్యులర్ లాజిక్లో ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే ఎవడు చూస్తూ ఊరుకోడు. ఈరోజు ఎక్కడున్న కేటీఆర్ ప్రభుత్వం ఎక్కడికి వచ్చింది అన్నది మనం చూస్తూనే ఉన్నాము. సో ఇలానే కొనసాగితే నిజంగా ఇంకా తెలంగాణలో అండ్ భారతదేశంలో కేసీఆర్ స్థాపించిన ఒక పార్టీ కూడా ఉంటుందా ఉండదా అనేసి కూడా కొన్ని ప్రశ్నలు దాని తర్వాత లేవనెత్తుతారు. అలా పరిస్థితి తీసుకురావద్దు అనేసి అయితే నేను ఇక్కడ చెప్పుకొని వస్తున్నా.